కమ్మాస్ రెడ్డిస్ కోపం రాకుండా ఉండండి. మా దళితుడనంటే ఏంటి? బీసీ కాపు కులంలో పుట్టి దళితుల్ని ఎవరైనా చిన్న చూపు చూస్తే సహించను. ఈ కులగజ్జి పోవాలి. కమ్మాస్ ఎంతో, బ్రాహ్మణ్స్ ఎంతో, రెడ్డిస్ ఎంతో, దళితులు మాలా మాదిగా చంద్రబాబు నాయుడు మాలా మాదిగలు ఎడగొట్టాడు ఓటు బ్యాంక్ కొరకు. తెలీదా మీకు? మొన్న కృష్ణమాదిగని తిట్టా ఢిల్లీలో 2 వారాలు 3 వారాల క్రిందట 2008 నుంచి నీకు చెప్తున్నాను. మళ్ళీ ఎందుకయ్యా ఘోరంగా తిట్టా. అన్నా 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 కోపం పడొద్దు, పంపించేస్తా పైకి, నిన్ను ప్రజల కొరకు సేవ చేయి అన్నా అంటాడు. అడగండి. అద్దంకి దయాకరు ఆయన, బెల్లా నాయక్ తప్పే ఉంది చెప్పడంలో. అలా తిడితేనే ఆ పార్టీలో చేరకుండా ఇక్కడ ఉంటారు. ఇప్పుడు బీసీ ఆర్ కృష్ణయ్య గారు ఎక్కడున్నారు? అటు నెల్లూరులో. నా శిష్యులే కదా, నా మిత్రులే కదా, మొన్న హోటల్లో కలిశారు కదా. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఇంకో దగ్గర ఆయన ఉండొచ్చా? ఎంత చెప్పారు పాల్గారు, ఒకవేళ నిలబడి ఓడిపోతే మీ పార్టీలో చేరుతానని. ఆయన ఒక మంచి ముఖ్యమంత్రి, బీసీల తరపుని ఒక ఉప ముఖ్యమంత్రి అవ్వాలి కదా చెప్పారు ఆయన. సార్ మీరే చెప్పండి కేసీఆర్కి నేను ఉప ముఖ్యమంత్రి ఇవ్వమనని. నవంబరు 20వ 21వ సీట్ రాకముందు అద్దంకి దయాకరు ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నారట. నేను అహ్మద్ పటేల్ గారు, ఈ దేశానికే నేత కాంగ్రెస్ పార్టీలో, కపిల్ సిబ్బల్ గారు నా హోటల్కి వచ్చి అలాగ నిలబడి కలిసి ఆ ఫోటోలు చూడండి, ఇలా సార్ మీరు బ్లెస్సింగ్ ఇస్తే వెళ్తామండి. ఈ జనవరి 2ని 15 సంవత్సరాల కింద కాదు అందరూ అనుకుంటారు. అందుకే మా అమ్మ బ్రతికుండాలని కోరుకుంటున్నాను. ప్రాణాపాయం చాలా సీరియస్గా ఉంది. బ్రతకరు అనే డాక్టర్లు అందరు డిపార్ట్మెంట్లు, డాక్టర్ రాజేష్ గారు, పాణిగ్రహి గారు హార్ట్ స్పెషలిస్ట్, రవిరాజ్ గారు కిడ్నీ స్పెషలిస్ట్, అందరూ చెప్పేశారు. ఎందుకంటే తల్లికి ఏది ఫంక్షన్ చేయట్లా. నర్సీపట్నం నుంచి తీసుకురాబోయేసరికి బ్లడ్లో అంతా ఇప్పుడు అదే బ్లడ్ ఎక్కించాలని మా అక్క అమెరికా నుండి వచ్చి నిన్న ఉదయం. ఎందుకు? ప్రాణాపాయం. నర్సీపట్ల హాస్పిటల్ లేదు. వైజాగ్ తీసుకురాబోయేసరికి బ్లడ్ అంతా పొల్యూట్ అయిపోయింది, పాయిజన్ అయిపోయింది, కరప్ట్ అయిపోయింది, ఎఫెక్ట్ అయిపోయింది, ఇన్ఫెక్ట్ అయిపోయింది. ఏంటి ఈ రాష్ట్రం? ఇంకెంతకాలం అయ్యా? ఆ అంబేద్కర్ ఆశలు మీరు నెరవేర్చుతారు, ఆ పిఎస్ సంఘం ఆశలు మీరు నెరవేర్చుతారు. నిజంగా ఈరోజు బాలయ్య గారు ఉంటే నా పక్కన కూర్చోరు, ఎప్పుడు నిలబడే ఉండేవారు స్పీకర్. మీరందరూ అడగండి. కనుమూరి బాపిరాజు గారు చనిపోయే ముందు రోజు ఆయన వచ్చారు సాయంత్రం 7:30కి. బాపిరాజు గారి ఇంట్లో నేను ఉన్నాను. కాంగ్రెస్ న్యాయంకి వచ్చి కూర్చోమంటే కూర్చోలే ఒక స్పీకర్గా. లేదు సార్ మీ ముందు మేము కూర్చోం. బాలయ్య గారండి స్పీకర్గా లోకమంతా చూశారు, మీడియా అంతా చూశారు, అందరికీ చెప్పేవారు. దేవేంద్ర గౌడ్ గారు అక్కడే ఉన్నారు, అనేకులు అక్కడే ఉన్నారు. అనేక సార్లు సార్ మీ ముందు మేము కూర్చోకూడదని. దేశంలో ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టర్, స్పీకరు నెంబర్ 4 ప్రోటోకాల్లో ఆయన ప్రెసిడెంట్ చేయాలని నేను డైరెక్ట్గా అప్పుడు ఫోన్లో 2002లో సోనియా గాంధీ గారితో, వాజ్పేయి గారితో, అద్వానీ గారితో, దేవగౌడ గారితో అందరూ బ్రతుకున్నారు. మాట్లాడిన గంట అరగంట ఈ దళితులనే ప్రెసిడెంట్ అందరూ ఒప్పేసుకున్నారు. బాలయ్య గారు చెప్పారు, దేవుని సాక్షిగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు నాకు సపోర్ట్ చేయరండి వద్దంటున్నారు. నేను మాట్లాడాల. ఇప్పుడని కాదు, ఆ సంగతి చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు తెలుసు. చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న మంచి ఉందనే చెప్తాను, మంచి అడ్మినిస్ట్రేటర్ అని. కానీ ఆయన చుట్టూ ఆ 48 మంది కమ్మాలే ఉంటారు. అది పొరపాటు అంట. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఇవ్వడం కాదు, మీ చుట్టూను చూడండి. నా చుట్టూ ఎవరున్నారు? వాళ్ళ కులమే నాకు తెలీదు. ఎవరైనా కమ్మాస్ ఉన్నారండి? చేయొద్దండి. లేదా? అన్ని ఊర్లో ఉంటారు.
రెడ్డిస్ ఎవరైనా ఉన్నారో చేయొద్దండి. రెడ్డిస్ ఎందుకు లేరు? మా పార్టీలో కమ్మాస్ రెడ్డిస్ ఇక్కడ లేరా? మీరే బహిష్కరించారు వాళ్ళని? మీరు అవుట్ బహిష్కరిస్తే. ప్రతి పార్టీలో మాకే ప్రతి స్టేట్ కమిటీలో కమ్మ విజయలక్ష్మి గారు, 7గులో కోర్ కమిటీలో ఆవిడ, రెడ్డి, బ్రాహ్మణ్, వైశ్య, ఎస్సీ, మాలా, మాదిగా, బీసీ, కాపు అందరూ కుల మత ప్రాంతీయ. విజయలక్ష్మి గారు హిందూ. ఇదే దైవ కుటుంబం, మానవత్వం అంటే. దళితులకి బడుగు బలహీన వర్గాలకి అధికారం రావాలా? ఇంతవరకు ఒక కులం 2 కులాలలో ఎలుకున్నారని రోజు చెప్తున్నాను. అలాగని వారిని మనం దేశించట్లేదు. బాలయోగ్ గారికి భారతరత్న ఇచ్చి తీరుతాం. చేసుకోండి మీరు అందరూ. మా గవర్నమెంట్ ఫార్మ్ అవుతుంది కంట్రీలో. సేవ్ సెక్యులర్ ఇండియా. ఎవరు దానికి నాయకులు? నేను ప్రెసిడెంట్ని. కపిల్ సిబాల్ గారు నేషనల్ కోఆర్డినేటర్, చైర్మన్. ఆయనే ఇప్పుడున్న 18 పార్టీల్లో 14 పార్టీలకి లాయరు, లీడరు. రాసుకోండి మీరు, చెప్తా 1 by 1. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వాడ్రా, ఆయన వాళ్ళందరికీ ఆయనే లాయరు, లీడరు. మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్, నితీష్ కుమార్, శరత్ యాదవ్, శరద్ పవార్, స్టాలిన్, ఈవెన్ జగన్, నవీన్ పట్నాయక్. 18 పార్టీల్లో 14 పార్టీలు 275 సీట్లు మినిమం వస్తాయి. బీజేపీకి 100, 150 ఎక్కువ అయితే, కాంగ్రెస్కి 100. ఈ 170, 275, 100, 125కి 400. మోదీ గారి కల్లో కూడా ప్రైమ్ మినిస్టర్ అవరు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎలాగవరు? ఆయన అసలు కొడుకునే ముఖ్యమంత్రి చేసి ఆయన ప్రధానమంత్రి అవుదాను మొన్న వెళ్ళారు. మళ్ళీ జనవరి 23ని. ఈ 18 మందిలో ఈసారి ఒక్కరు వెళ్ళరు. టీవీ 9 మహా తెలివైనలు. పాల్గారు మీరు ఎందుకు చేశారు, ఇచ్చేశారు అని అడుగుతారు. అన్నీ గొడవలు పెట్టడమే. నేను ఆ ప్రశ్నకు జవాబే చెప్పలేదు. నన్ను వేసిన ప్రశ్నలు మీ మీడియా వాళ్ళు ప్రపంచంలో ఎవరినైనా వేస్తారా? నన్ను 2-2.5 గంటల 24/7 ఐ న్యూస్, మొన్న TV1, TV9, NTVలు, ABNలు, ఎందరూ ఎన్ని ప్రశ్నలు వేసుకోండి. ఇంకా కొంతమంది లైవ్లు అడుగుతున్నారు, అందరికీ చేస్తా. ఎందుకంటే మీ మీడియా ద్వారా ఈ రాష్ట్రాన్ని రక్షించాలి. బడుగు బలహీన వర్గాలకు అధికారం కావాలంటే ఈ కమ్మ నాయకులు, మంచి నాయకులు, టీవీ ఛానల్ ఎక్కువ ఓనర్స్ అయినప్పటికీ, పాల్గారు నో క్యాస్ట్ ఫీలింగ్, మీకు ఫుల్ కవరేజ్ ఇస్తామని మంచి దాన్ని ఏమంటారు తెలుగులో, ప్యూర్ హార్ట్తో, మంచి స్వభావం కాదు, స్వేచ్ఛ హృదయం ఏదో అంటారు, సహృదయంతో. గాడ్ బ్లెస్ ఆల్ దీస్ ఛానల్స్, ఓనర్స్, రిపోర్టర్స్, ఫ్రెండ్స్. ఒక్క రూపాయి ఎవరు అడగల, చూసారా? అందుకనే నేను ఆఫర్ ఇచ్చా వాళ్ళందరికీ. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ప్రతి జిల్లాలో వరకు ఓన్ ఛానల్స్ లేకపోతే, ఈ మధ్య ఆగస్టులో నాకు మంచి ఐడియా వచ్చింది. రికార్డ్ చేసుకోండి, చేసి చూపిస్తా. నార్వే కంటే మంచి దేశం ప్రపంచంలో ఉండదు, శాంతి దేశం. మంచి బిల్డింగ్లు కట్టి అంత మీడియాలని ఒక దగ్గరే పెట్టేశారు, గవర్నమెంట్ కట్టి, మళ్ళీ ఫ్రీ. అదే నేను చేస్తా. నార్వేని చేసుకుందాం. ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, ఇంత చిన్న ఊర్లో ఎందుకు చెప్తున్నావునా, చిన్న ఒంగోలు చిన్నదనకండి. ఈ ఒంగోలు మాటలు ఇవాళ రాష్ట్రం అంతా, దేశం అంతా, ప్రపంచం అంతా. ఇప్పుడిప్పుడే ఎవరో కెనడా నుండి ఒక ఆయన, అమెరికన్, ఇంత లంబా చౌడ సుత్తులు కొడతారు బాబు. ఒక క్యాండిడేట్తో 1 నిమిషమే, ఒక కోఆర్డినేటర్తో 1 నిమిషమే. విదేశంలో ఉన్నవారు అందరూ వచ్చేయండి, అందరూ కాదు, యాస్పిరెంట్స్
రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, అమెరికా కంటే అద్భుతంగా మార్చుకుందాం. ఏంటిది? మనకేం లేదు. మన వనరులందరూ వీళ్ళు దోచుకుంటున్నారు. లక్షల కోట్లు దోచుకునేది ఆపేద్దాం. లక్షల కోట్లు నేను తీసుకొస్తా. తెచ్చాను, తేగలను, ఇచ్చాను, ఇవ్వగలను, చేశాను, చేయగలను. నేనేం కొత్తోడిని కాదు. డిసెంబర్ 29న మనం విశాఖపట్నం ఆఫీస్ ఓపెన్ చేసాం. ఇంక నెల అవ్వలా. రాష్ట్రంలో 40, 50, 60% ప్రజలు మీరే రండి, మీరే రండి, మీరే. ఎక్కడైనా టీ తాగడానికి ఆగితే పోల్ చేస్తున్నారు. నైకి క్యాప్ వేసుకున్నాను. మన ట్రైన్లోని వైజాగ్ నుంచి విజయవాడ సూర్యుడు చూస్తుంటే ఎన్ని సెల్ఫీలు. ఒక్కో సెల్ఫీకి అమెరికాలో 7 కోట్లు, మీరు 700 ఓట్లు వేయించండి. మీ అందరికీ సెల్ఫీలు ఇస్తా. 700 ఓట్లు వేయించి చాలు. కనుక ప్రజాశాంతి పార్టీ .orgలో చేరండి. 7834976976. మేము షెడ్యూల్ ట్రైబ్ అయిన పిఎస్ సంగమా గారిని, షెడ్యూల్డ్ క్యాస్ట్ అయిన బాలయోగ్ గారిని భారతరత్న ప్రపోజ్ చేస్తాం. భారతరత్న ఇచ్చి తీరుతాం. ఏమన్నా మన గవర్నమెంట్ ఇంకేమైనా అనుమానం ఉందేటి? సెంట్రల్లో ఆల్రెడీ గవర్నమెంట్. మన చంద్రబాబు నాయుడు గారు ఒక్కరైనా అటెండ్ అయ్యారా? 18 పార్టీల్లో ఒక్కరు. చివరికి రాహుల్ గాంధీ ఇంటికి వెళ్ళి మాట్లాడినా మాకు వద్దు పోతులు అంటున్నారు ఆయన. ఇంక నేను వచ్చిన తర్వాత వాళ్ళందరూ అర్థమైపోయింది ఇంకెవరు రారని. దేశం అంతా తెలిసిపోయింది ఇంకో పార్టీ రాదని. మీడియా నాయకులకు తెలిసిపోయింది. ఇదిగో ఇంక మనం స్టార్ట్ చేయాలి. 25 ప్రణాళికల్లో 3 థర్డ్ ఫేజ్లోనే ఉన్నా. 3, 4 స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా 21 చేయాలి. అంటే ఏంటి? అందులో ఒకటి మీ 175 నియోజకవర్గాలు వచ్చి వేల మందితో 50,000 లక్ష మందితో మీటింగ్ పెట్టడం. సునామీలా తిరిగేస్తాం. అందుకే ఏప్రిల్లో సునామీ అన్నాను, మేలో మహిమ. మీడియా మిత్రులారా, మీకు ఆఫీసులతో పాటు మీ ఓనర్స్కి మీకు ఇల్లు కడతానని ఆల్రెడీ చెప్పా. 2 బెడ్రూమ్ అన్నాను, అందరూ 3 అడుగుతున్నారు. తక్కువ చెప్పి ఎక్కువ చేద్దాం. సీమాంధ్రను సింగపూర్ చేస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలిగారు? ఒక్క వాగ్దానమైనా నిలబెట్టగలిగారు? ఆయనే చేయలేదంటే జగన్ గారు ఇంకా ఆయన కంటే 10 రెట్లు వరస్ట్ అని మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారే చేయలేకపోతే ఇంక జగన్ ఏం చేస్తాడు? ఇంకా ఆయన కొత్త ఆయన ఒక ఆయన తిరుగుతున్నారు, అది వదిలేయండి. అవన్నీ మీకు తెలుసు. ఈ ఎవరికి కనీసం డిపాజిట్లు కూడా రావు. తమ్ముడా వచ్చి, లేకపోతే డిపాజిట్లు రావు. మీ పార్టీలో మీ వాళ్ళకి వస్తాయి డిపాజిట్, మీ 6గురికి. గాడ్ బ్లెస్ యూ.